హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇదే నా ఫస్ట్ వీడియో. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సండే వస్తే చాలు, ఇంట్లో ఉండే వాళ్ళకి ఆ సండేని కొద్దిగా స్పెషల్గా జరుపుకోవాలని ఉంటుంది. అంటే మూవీస్కి వెళ్ళాలి, ఇంట్లో ఫుడ్ వండుకోకుండా బయటే తినాలి, షాపింగ్కి వెళ్ళాలి, టెంపుల్కి వెళ్ళాలి, అలా. ఇంకా మండే టు సాటర్డే వర్క్ చేసే వాళ్ళకైతే ఆ సండే ఇంట్లోనే ఉండి ఫుల్గా రెస్ట్ తీసుకోవాలని ఉంటుంది. నేనైతే ఫస్ట్ కేటగిరీకి చెందిన దాన్ని. నాకైతే సండే వస్తే చాలు, ఆ సండే ఎలా అయినా సరే బయటికి వెళ్ళాలని ఉంటుంది. అందుకని చెప్పేసి మా ఇంటికి దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే నేను వెళ్ళాను. ఇంకా మేము వెళ్ళేసరికి అక్కడ వెంకటేశ్వర స్వామికి అభిషేకాలు, పూజలు, అర్చనలు అవి ఇవి అయితే జరుగుతున్నాయి. ఇంకా కొద్దిసేపు అభిషేకాలు అవి చూస్తూ అక్కడే ఉండి అది కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదం తీసుకొని ఇంకా ప్రదక్షిణలు చేసి కొద్దిసేపు అలా కూర్చొని దర్శనం చేసుకొని అయితే అక్కడి నుంచి బయలుదేరాము. అంతటితో ఆగుతామా? లేదు, ఎలా అయినా సరే షాపింగ్కి వెళ్ళాలి. ఏదైనా చిన్నదైనా అలా ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా నాకు కోటికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నా బడ్జెట్లో దొరికే ఐటమ్స్ అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి. నా కాలేజ్ డేస్ నుంచి నాకు అక్కడే వెళ్ళి షాపింగ్ చేయడం అలవాటు. అంటే జ్యువెలరీ, ఇంకా స్లిప్పర్స్, ఏదైనా ఆర్నమెంట్స్ అయితే ఇక్కడ కోటిలో సుల్తాన్ బజార్ ఇక్కడ తీసుకుంటా. ఇంకా క్లాత్కి సంబంధించింది మెటీరియల్స్ ఏమైనా కావాలి, శారీస్ ఏమైనా కావాలి అంటే బేగం బజార్. నాకు ఇవి రెండు మాత్రమే బాగా అలవాటు. ఎందుకంటే నా బడ్జెట్కి దొరికే ఐటమ్స్ అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి. ఎందుకంటే నేను చాలా తక్కువ బడ్జెట్లోనే వెతుకుతాను ఏదైనా సరే. నాకు ఎక్కువ కాస్ట్ పెట్టి అది నేను ఎక్కువగా యూజ్ చేయను. ఒక ఐటమ్ మనము ఒక 2-3 టైమ్స్ వేసామనుకో మన ఫంక్షన్లో, మన రిలేటివ్స్ ఫంక్షన్లో, అది మళ్ళీ వేయాలని అనిపించదు మనకు. సో అందుకే 150-200 లాస్ట్ 300లో అది ఏదైనా సరే ఇంకా అక్కడే తీసుకోవడం బెటర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఆన్లైన్లో కూడా సేమ్ పీసెస్ ఉంటాయి, కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంక ఇక్కడైతే మనం డైరెక్ట్గా వెళ్ళి చూసి చెక్ చేసి తీసుకోవడం బెటర్. మన దగ్గర ఒక 1000 రూపీస్ ఉన్నా చాలు, అక్కడ బోల్డ్ అయిన ఐటమ్స్ అయితే కొనొచ్చు. నేనైతే అలానే చేశాను. ఇంకా చూస్తూ టైం అలా గడిచిపోయింది. ఈవినింగ్ కూడా అయ్యింది. ఇంకా ఈవినింగ్ అయితే మనకు గుర్తొచ్చేది ఏంటి, ఏదైనా స్నాక్స్ తినాలి, అది కూడా షాపింగ్ టైంలో తింటూ షాపింగ్ చేయాలి అని ఉంటుంది. ఇంకా స్నాక్స్ అంటే ఏంటి, గప్చుప్ అంటే ఎక్కడ ఉన్నా సరే అది వెళ్ళాలి, తినాలి, దాన్ని ఒక పట్టు పట్టాలి. నేను చేసింది కూడా అదే.